వీడియోలో మనం శర్వానంద్ గారు, రాజశేఖర్ గారు కలిసి నటించిన బైకర్ మూవీ గురించి మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడుకుందాం. ముందుగా ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్టివ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా ఈ సినిమా యొక్క కథాబీజం అంటే స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. భయాన్ని బంధాన్ని దాటి విజయాన్ని అందుకోవడమే ఈ సినిమా యొక్క కథాబీజం. ఈ సినిమా యొక్క కథ అంటే స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే, తండ్రి తన ఆశయాన్ని కొడుకు కళ్ళలో చూస్తాడు, కానీ కొడుకు మాత్రం ఆశయం కన్నా భయానికే ప్రాధాన్యత ఇచ్చి తండ్రిని వదిలి వెళ్ళిపోతాడు. ఈ తండ్రి గౌరవం కోసం తిరిగి వచ్చిన కొడుకు ఏం చేశాడు అనేదే ఈ సినిమా యొక్క కథ. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే అంటే కథనం గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా స్లో అండ్ స్టడీ ప్రాసెస్లోనే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో హై మూమెంట్స్ ఉన్నప్పటికీ మనకు కొంచెం లెంతీగానే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ స్క్రీన్ ప్లేలో ఫేజ్ కొంచెం పెరుగుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్ అండ్ క్లైమాక్స్లో వచ్చే రేసింగ్ సీక్వెన్స్ అండ్ ఆ ట్రైనింగ్ సీక్వెన్సెస్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక అభినయాలు అంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమా నిద్రే తమ భుజాలపై మోసారు. ముందుగా రాజశేఖర్ గారి కోచ్ పాత్రకి ప్రాణం పోస్తే శర్వానంద్ ఆ రేసర్ పాత్రలో జీవించాడు. ఇక హీరోయిన్గా మాలవిక అయ్యర్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మిగతా పాత్రలు వాళ్ళ పరిధికి తగ్గట్టు సూపర్గానే అనిపించాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ సాంకేతిక విలువల గురించి మాట్లాడాలంటే, డైరెక్టర్ తన అనుకున్న కథని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. కావాల్సిన ఎమోషన్ని పర్ఫెక్ట్గానే రాబట్టుకున్నాడు. అండ్ స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా ఓవరాల్గా మూవీని హ్యాండిల్ చేసిన విధానం సూపర్ అనిపించింది. ఇక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగదీసి పడేశారు, సూపర్ ఉంది. సినిమాటోగ్రఫీ కానీ ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్, ఆ బైక్ రేస్ సీన్లన్నీ కూడా మనకి న్యాచురల్గా హాలీవుడ్ రేంజ్లో అనిపిస్తాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా ఈ మూవీ అయితే టూ గుడ్ అని చెప్పాలి. ఇక ఈ మూవీపై నా అభిప్రాయం అంటే కన్క్లూజన్ ఏంటి అంటే, మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అసభ్యం కానీ ఎలాంటి అశ్లీలత కానీ లేదు. అలాగే మూవీ మనల్ని ఎంగేజ్ చేసే ఉంచుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా బోరింగ్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ దాన్ని అంతటినీ కవర్ చేస్తూ ఎమోషనల్గా అండ్ టెక్నికల్గా సూపర్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే మాత్రం 3.25 out of 5. ఈ వీకెండ్ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.